పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈనాడు మనం కీర్తనలు 47 నుండి 50 అధ్యాయాలు ధ్యానించుకుందాం. ఇందులో ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇవి కలిసి చూసినప్పుడు దేవుని మహిమ, మానవుని బాధ్యత, ఆరాధన యొక్క అర్థం, న్యాయం మరియు నిజమైన భక్తి గురించి మనకు స్పష్టతనిస్తూ ఉన్నాయి. మన జీవితములో మనం నడవాల్సిన మార్గాన్ని కూడా సూచిస్తున్నాయి. సర్వలోక దేవుని రాజ్యము. జాతులారా చప్పట్లు కొట్టుడి, గర్జనతో దేవునికి హర్షధ్వానము చేయుడి. కీర్తనలు 47 అధ్యాయము 1వ వచనము. ఈ కీర్తనలో దేవుని సర్వలోక రాజ్యాధికారాన్ని స్తుతించడం జరుగుతుంది. ఆయన కేవలం ఇజ్రాయేలు దేవుడు మాత్రమే కాదు, సమస్త జాతులకు రాజు. మన జీవితములో మన పిలుపుకు సరిహద్దులు లేని పిలుపు. దేవుని రాజ్యం కేవలం ఒక సమాజానికి కాదు, అన్ని ప్రజలకు చెందుతుంది. మన సమర్పణ, మన ప్రార్థన, మన సేవలు ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రతిబింబిస్తాయి. మనం ప్రతిరోజు చేసే చిన్న పనులు ఆయన రాజ్య నిర్మాణములో భాగమవుతాయి. కీర్తనలు 48 అధ్యాయం 3వ వచనములో, మా దేవుడు తన పట్టణములో తనను దుర్గముగా కనబరుచుకొనెను. ఈ కీర్తనలో యెరూషలేము నగరాన్ని దేవుని నివాసముగా సూచిస్తున్నారు. దేవుడు తన ప్రజల మధ్య ఉంటాడని ఈ కీర్తన చెబుతూ ఉంది. మన జీవితం కూడా ఒక సియోను, మన సమాజం, మన సమూహం దేవుని నివాసం కావాలి. ఐక్యమత్యం, ప్రేమ, క్షమతో నిండిన స్థలం. ప్రజలు మన సమాజాన్ని చూసి ఇక్కడ దేవుడు ఉన్నారు అని అనుభవించాలి. ధనము గలవాడు తన సొత్తు పైన గర్వించకుని తన ప్రాణంను విమోచించుటకు అది సరిపోదు. కీర్తనలు 49 అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనము. ఈ కీర్తనలో సంపద, ఆస్తులు మన ప్రాణాన్ని రక్షించలేవు అని చెప్పబడుతూ ఉంది. మరణం ముందు మనిషి సంపదతో గర్వించలేడు. నిజమైన జ్ఞానం దేవుని వద్ద నుండే వస్తుంది. మన ప్రమాణాలలో పేదరిక వ్రతం ఈ కీర్తనను ప్రతిబింబిస్తుంది. మనం ధనములో, వస్తువులో భద్రత వెతకకుండా దేవునిలో భద్రత పొందాలి. ఇతరులు సంపద, పదవుల్లో అలంకరించిన మన బలము దేవుని కృప అవ్వాలి. నిజమైన సంపద అనేది మన ఆత్మీయ జీవితం, ప్రార్థన, విశ్వాస నిబద్ధత. కీర్తన 50లో మనము నిజమైన ఆరాధన గురించి తెలుసుకుందాం. నీ ప్రతిజ్ఞలు నెరవేర్చుము. కీర్తనలు 50వ అధ్యాయము 14వ వచనము. ఈ కీర్తనలో దేవుడు బాల్య బహులను తిరస్కరించి నిజమైన భక్తి, కృతజ్ఞత, విధేయత కోరుకొనుచున్నారు. మనం చేసే జపాలు, బలి కార్యాలు ఇవన్నీ బాహ్యంగానే ఉంటే ప్రయోజనం లేదు. దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు. విధేయత వ్రతం దీనికి అద్దం పడుతూ ఉంది. విధేయత ద్వారా మన హృదయం ఆయన చిత్తానికి లోబడి ఉంటుంది. నిజమైన ఆరాధన అంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించడమే. దేవుని రాజ్యాధికారం మన సేవ ద్వారా దేవుని మహిమ ప్రతిఫలించాలి. దేవుని పట్టణం, మన సమాజ జీవితం దేవుని నివాస స్థలమై ఉండాలి. సంపద వ్యర్థము. నిజమైన భద్రత దేవునిలోనే ఉండాలి. నిజమైన ఆరాధన, మనం చేసే ప్రతి కార్యం దేవునికి కృతజ్ఞత బలిగా మారాలి.